ఐఎమ్ సారీ టు సే దిస్ సార్, వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ మీరే. ఎరా పుణ్యకోటి, నాకే గొంతులు తవ్వుతా ఉంటారా? ఆ పుణ్యకోటిగాడు చావాలి. అంతకంటే ముందు ఆ హంతకుడు ఎవరో తెలియాలి. లేదంటే మీరు పుణ్యకోటిని చంపేలోగా వాడు మిమ్మల్ని చంపేస్తాడు. రే ఢిల్లీ, ఆచార్య చెప్పింది కూడా కరెక్టేరా. ఆడిది ఆంధ్రానా, తమిళనాడా, కర్ణాటక, కేరళనా? ఆడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ మర్డర్లు చేయడానికి ఎంతెంత తీసుకుంటున్నాడు, అది నాకు కావాలి. వెంటనే కనుక్కో. మీరు హోమ్ మినిస్టర్, మీ చేతుల్లో డిపార్ట్మెంటే ఉందిగా. పదవుల్లో ఉన్నోళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టి బతుకుతున్నారయ్యా. ఏం చేస్తున్నారయ్యా మీరందరూ? ఆ హంతకుడిని పట్టుకోవడానికి సిన్సియర్గా ట్రై చేస్తున్నాం సార్. బీపీ పెంచకండి అయ్యా. మీరేం చేస్తున్నారని ఆ సీఎం గారు నన్ను ఎక్కేస్తున్నాడు. లేదు సార్, త్వరలోనే. ఇదిగో బాబు, నువ్వు మాట్లాడుతుంది హోమ్ మినిస్టర్తోనయ్యా, పేపర్ వాళ్ళతో కాదు. రేపు నన్ను కూడా లేపేస్తే జెండా కప్పి, టోపీలు దింపి, గాల్లోకి తుపాకులు పేల్చి, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించి చేతులు దులుపుకుంటారు. అడుగో ఆడ కూర్చున్నాడుగా ఏసీపీ. మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే చాలు పెద్ద ఆవేశంగా వచ్చి అడ్డుపట్టం తప్ప ఎందుకు పనికివాడు. సార్ నాకేమనిపిస్తుందంటే నేను సార్, నువ్వు ఉండవయ్యా బాబు. ఆ ఏసీపీ ఏదో చెప్తున్నాడు కదా, నువ్వు చెప్పవా, చెప్పు. జరిగిన 2 హత్యలు పదవి కోసం ఎందుకు జరిగి ఉండకూడదు? అలా నువ్వెందుకు అనుకుంటున్నావు? సార్, చచ్చిపోయిన వాళ్ళిద్దరూ కాబోయే సీఎం పొజిషన్లో ఉన్నారు, అది మీకు కూడా తెలుసు. అది ఇష్టం లేని వాళ్ళు ఇవి చేసి ఉండొచ్చు కదా. సో ఈ యాంగిల్ నుంచి చూస్తుంటే మంత్రులే హంతకుడు ఏమనిపిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తే హంతకుడిని ఈజీగా పట్టుకోవచ్చు. కానీ మీరు స్పెషల్ పర్మిషన్ ఇస్తే కానీ మంత్రుల్ని ఎంక్వైరీ చేయడం కుదరదు సార్. చెయ్యి భయ్యా చెయ్యి. అనుమానం వచ్చిన ప్రతివాడిని ఇన్వెస్టిగేషన్ చెయ్యి. కన్ఫర్మ్ అనుకుంటే కడగటాల వెనక్కి తోసి కాలు చేతులు వెరక్కొట్టు. ఎస్ సార్. ఏసీలోనే చెమటలు పట్టించావు కదంటే, ఈ కేసు అతనికి హ్యాండ్ ఓవర్ చేయవయ్యా. సార్ ఈ వైల్ దొరికింది సార్. సాలా ఆడెవ్వని తెలియదంట. గాడు మనేరియా కాదు, బయట ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. పోలీసుల్నే ముప్పు తిప్పలు పెడుతుండన్నా. తిప్పలు పెట్టవచ్చు సార్, కానీ తప్పించుకోలేడు. నీకిప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని పోలీసులేనన్నా. మినిస్టర్స్ అందరికీ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చాం సార్. ఇప్పుడు చూడు ఈ ఆడుకుంటాను. ఏదో ఎంక్వైరీకి వచ్చినాడువి ఎగస్ పార్టీ వల్ల నాకు తన్ని తీసుకెళ్ళాలి కానీ మా దగ్గరికి వచ్చేంటి కెలుకుతున్నావు. అలా గవర్నమెంట్ మాదమ్మా, మా దగ్గర వేసాలేకు. నేను కానీ తలుచుకున్నాను అనుకో, పెట్రోల్ వేసి ముట్టించుకుంటాను, ఓలందరూ గుప్పమంటది. చూతావా చూతావా? చూడండి, ఎంక్వైరీ బాగా జరుగుతుంది. హంతకుడిని తప్పకుండా పట్టుకుంటాం. మన ప్లాన్ గుర్తుందిగా? చంపేస్తాను చూడు. ఒక మంచి బ్లైండ్ దగ్గర కావాలి, అంతే కదా? చూసుకో, మీరు బాగున్నాడు. ఇవన్నీ గుడ్డోడితో ఎటకరాలేంటి బాబు? అడిగిన దానికి సమాధానం చెప్పు బాబు. ధర్మం బాబు, 2 కళ్ళు లేని గుడ్డోండి బాబు. అయ్యా బాబోయ్, నిన్ను కొత్త పాటలు చేర్పిస్తాం పద.
సరిగ్గా నుంచువా. బాగా బాగా రుద్దాను, ఒళ్ళి. చంపేస్తాను. బాగా. రావలేదు. ఇప్పుడు ఇక్కడ 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 బాగా చేయండి. రెడీ. ఓకే, ఓకే. ఇక్కడ ఇక్కడ చూడు. ఇలా చుట్టూ మిగిలిన డిస్టర్బ్ చేస్తే బ్రెయిన్ పని చేయొద్దా? టైమ్ ఇస్ ఫ్రెషెస్, టైమ్ ఇస్ మనీ. సార్ ఒక ఫామ్ ఇవ్వండి సార్. 100 రూపాయలు కావాలా 1000 రూపాయలు కావాలా? రెండింటికి తేడా ఏంటి సార్? 100 రూపాయలు కావాలంటే 6 నెలలు పడుతుంది, 1000 రూపాయలు కావాలంటే 6 గంటల్లో వస్తుంది. 1,00,000 రూపాయలు అయితే 6 నిమిషాలు వస్తుంది. 1000 రూపాయలు చాలండి. సైడ్ సైడ్ ప్లీజ్ సైడ్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఆర్టీఓ గారిని కలవాలి. ఆర్టీఓ గారు కావాలా? లోపల ఉంటాడు అనండి, పెద్ద డ్రమ్ములా ఉంటాడు, తారు డబ్బలాగా, నోరు పిచ్చ కంపు. ఇతను నా బ్రదర్ సార్. ఇతనికి అర్జెంట్ గా లైసెన్స్ కావాలి. ఇతను దుబాయ్ లో ఉంటాడు సార్. దుబాయ్ లో ఉంటాడు, ఆడికి ఇక్కడ లైసెన్స్ కావాలా? నో 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 నో, ఇంపాసిబుల్. సార్ దుబాయ్ లో ఉన్నా కూడా భారతీయుడే కదా సార్. భారతీయుడా? ముసలోడా కొడుక? కొడుకా కొడుక నాకు అడిగిరే, అయినా కుదరదు 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 కుదరదు. సార్ 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 సార్, ప్లీజ్ సార్. ప్లీజ్. ప్లీజ్ 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 కాదు సార్, క్యాష్ 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 క్యాష్. అది లేకపోతే వాడు మొహం కూడా చూడ్డు, వాడు పెద్ద ఫ్రాడ్. కవర్లో అమౌంట్ లేకపోతే లేదు. నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, నాకే చెప్తావా? రిజెక్టెడ్. నీకెంత కావాలి? ఎంత ఖర్చైనా పర్లేదు సార్. మా అన్నయ్యకి డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. చూస్తుంటే పెద్ద సౌండ్ పార్టీలా ఉంది, ఈ ఛాన్స్ మిస్ కొట్టకూడదు. మధ్యలో ఆ గేదెగడి మేయకుండా మొత్తం మనం నొక్కేయాలి. ఓకే ఓకే ఓకే, మీ పని నేను పూర్తి చేస్తాను. ఓ 25,000 ఇప్పించండి. ఆ తర్వాత నీ పని అయిపోతుంది. ఆహా, వినపడింది. అయినా ఓకే. చూడమ్మా, మా ఆర్డీఓ పెద్ద జఫడాగాడు, అదో టైపు. వాడు ఏ టైప్ లో మాట్లాడితే మీరు ఆ టైప్ లో యాక్ట్ చేయండి. ఓకే సార్. ఓకే, కమాన్ కమాన్ ఫాలో, కమాన్. ఐ సే ఇదేంటయ్యా, ముఖ్యమైన పేపర్ లేదు, రిజెక్టెడ్. సార్, మొన్న సండే మ్యాగజైన్ లో మీరు పెళ్లి కూతురు కావాలని ప్రకటించినట్టున్నారు సార్. అవునయ్యా, రెస్పాన్స్ రాలేదు కదా? ఆ. అది చూసి ఒక అందమైన సూపర్ అమ్మాయి వచ్చింది సార్. ఎక్కడెక్కడెక్కడ? అక్కడ అక్కడ అక్కడ. సార్, ఆ అమ్మాయి అందమైన అమ్మాయే కాదు సార్, చాలా తెలివైన పిల్ల కూడా. చూస్తేనే అర్థమవుతుంది. ఏదో పెళ్లి చూపుల కోసం వచ్చినట్టు కాకుండా మీ చేత ఏదో సంతకాలు చేయించుకోవడం కోసం వచ్చినట్టు యాక్ట్ చేస్తుంది సార్. మీరు కళ్ళు మూసుకొని సంతకం పెట్టేయండి సార్, మిగతా సంగతి నేను చూసుకుంటా. అలాగా? ఆ. పద పద పద. రండి సార్, రండి. అదా. ఇప్పుడు నీ నోట్లో ఫినాయిల్ కొట్టుకున్నా తెలియదురా? మిమ్మల్ని కదా సార్, రండి రండి. జాగ్రత్త సార్, పళ్ళు రాలుతాయి. నైస్, వెరీ నైస్. ఆ చూపే నన్ను రా రా అని పిలుస్తున్నట్టుంది. లంచం తీసుకుని తీసుకుని పందిలా బలిశాడు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? దుబాయ్ లో ఉన్న వీళ్ళందరికీ లైసెన్స్ కావాలి సార్. దుబాయ్లో బావ కష్టపడుతున్నాడని అర్థం అవుతుంది. బావగారు కదా సార్, అన్నయ్య. అదే నేను చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. మరి లైసెన్స్? నీకోసం ఎక్కడైనా కళ్ళు మూసుకొని పెడతా. సార్, కళ్ళు మూసుకోండి సార్. ఇక్కడ పెట్టండి సార్, పెట్టు. థ్యాంక్ యూ సార్. రెండు చేతులు లేని వాడు బండి నడిపితే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కచ్చా? ఎక్కొచ్చు. రెండు కాళ్ళు లేనివాడు బండి నడిపితే గిన్నిస్ బుక్ లో ఎక్కచ్చా? ఎక్కొచ్చు. కానీ రెండు కళ్ళు లేని వాడికి లైసెన్స్ ఇచ్చి వాడు బండి నడిపితే ఏ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కచ్చు? జస్ట్ 4-5 వేలు, 2 అబద్ధాలు, వెంటనే చేతికిచ్చారు లైసెన్స్. మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అసిస్టెంట్ కమిషనర్, మా దివ్య చేసిన రిస్క్ ఎంతో తెలుసా? నేను చేసిన త్యాగం ఎంతో తెలుసా? అట్లాంటిది ఆ పిల్ల రాక్షసుతో కలిసి మా దివ్యకి ప్రతిసారి పంచర్ చేస్తారా? ఏ ఆర్టీఓ? చెప్పం, చూపిస్తాం. రా దివ్య, పద. ఎక్కువ బండి ఎక్కువ. దివ్య, ఇదిగో ఇదిగో వెళ్ళిపోతున్నాడు. దివ్య, ఇది మన బండి, అది కాదు. అయ్యయ్యో, మీకు దండం పెడతాను, ఉండండి, ఉండండి. క్యాష్ క్యాష్. ఓ, ఏమ్మా, వేరే బిజినెస్సా, వేరే లైసెన్సా, వేరే కజినా? అవును, ఇతని పేరేంటి? ఏసీ సత్యం. ఏసీ సత్యం. ఇంట్లో ఏసీ లేదా? పేరులో ఏసీ పెట్టుకున్నావు?
సరిపోద్దా? అమ్మా! ఏంటి సార్ ఇది? ఏంటి సార్ ఇంత హెవీ స్ట్రోక్ ఇలా ఇచ్చారేంటి సార్? నాకేమీ కనపట్లేదు సార్. అమ్మా ఎవరమ్మా అయినా? చెప్పానుగా, అసిస్టెంట్ కమిషనర్ సత్యం. అసిస్టెంట్ కమిషనర్. అమ్మా సార్ 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 ఏంటయ్యా డ్రీమ్ డిస్టర్బ్ చేశావు? డ్రీమా? ఆ, ఎవరు సార్? మొన్న లైసెన్స్ కోసం వచ్చిన అమ్మాయి గురించేనా? ఆ అమ్మాయేనయ్యా. తనకి 8వ నెల. 8 నెలల? అబ్బా కలలోనయ్యా. ఓహో కల్లోనా? అయితే ఓకే. నాకు తనకు పిల్లలు పుడితే ఎలా ఉంటారంటావు? ఎలా ఉంటారంటే పాలు డికాషన్ మాదిరిగా ఉంటారు. ఏంటి సార్ ఆ అమ్మాయి అసలు మిమ్మల్ని నమ్మటం లేదు. కావాలంటే అక్కడ చూడండి. ఎవరయ్యా అతను? అతనా? మీ హెల్త్ వెల్త్ తెలుసుకోవడానికి ఆ అమ్మాయి తరఫున వచ్చిన బాయ్ ఫ్రెండ్. అర్థం కాలేదా? అర్థం కాలేదా? మీరు గవర్నమెంట్ ఆఫీసర్ కదా, మీ ప్రాపర్టీస్ ఎంత, మీరు ఎంత సంపాదించారు అవి మీ నోటి గుండా తెలుసుకోవడం కోసం వచ్చారు. అయితే ఇప్పుడు చూడు. 1 మినిట్. హాయ్ డార్లింగ్. హే మ్యాన్, ఏంటి నీ కన్ఫ్యూజన్? నా జీతం మొత్తం డ్రైవర్కి ఇస్తున్నాను. ఖైరతాబాద్ లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అమీర్పేటలో 7 ఇళ్ళు ఉన్నాయి, బంజారా హిల్స్ లో పెద్ద ప్యాలెస్ ఆ ఫామ్ హౌస్ గురించి కూడా చెప్పండి. గండిపేటలో స్విమ్మింగ్ పూల్ తో ఫామ్ అవుతుంది. ఈడెవడయా ఫ్యాక్టరీ చెప్తే కొడతాడు. అసిస్టెంట్ కమిషనర్. ఎరా తీసుకున్న జీతం సరిపోదా? గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తూ లంచం తీసుకుంటావా? లంచం తినే పంది కుక్క. రే డబ్బులు ఇస్తే కళ్ళు లేని వాళ్ళు కూడా లైసెన్స్ ఇస్తావా? ఏయ్ సార్. వీని లాకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, నాకు చిన్న డౌట్. ఈ బాయ్ దగ్గర లేనిది ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఏముంది పాప? నా బుర్రకి ఎక్కేటట్టు చెప్పు డార్లింగ్.